అందరికీ నమస్కారం. సాహితీ వేత్తలకు, సాహిత్య అభిమానులకు నా నమోవాకములు. నా పేరు సోమంచి శ్రీనివాస్ శాస్త్రి. నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో గ్రేడ్ 1 తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను గత 32 సంవత్సరాలుగా. మంచి మాట పద్యబాట వీలో రీడింగ్ కార్యక్రమాలకు పునఃస్వాగతం. ఈరోజు సుమతి శతకంలోని మంచి పద్యరాజాన్ని చదువుకుందాం. వినండి, వ్రాయండి, ధారణ చేయండి. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, విద్యార్థులు ఎవరు కూడా బయటికి రాకండి. వినండి విద్యార్థులారా. సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరిత పోయిన పోవును కరిమృంగిన వెలగ పండు కరణిని సుమతి. మరొక్కసారి. సిరిత వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్, సిరిత పోయిన పోవును కరిమృంగిన వెలగ పండు కరణిని సుమతి. ముందుగా చెప్పుకున్నాం, బద్దెన తన సుమతి శతకానికి సుమతి అనే పదాన్ని మొకటంగా ఎంచుకున్నారు. ఓ మంచి బుద్ధి గల మానవుడా వినవయ్యా అంటున్నారు బద్దెన. లోకంలో సిరి అంటే సంపద. సంపద రాదలుచుకుందనుకో తనంతలో తానుగా వస్తుంది. వెళ్ళిపోదలుచుకుంటే వెంటనే తను చెప్పకుండానే వెళ్ళిపోతుంది, చెప్పకుండానే వస్తుంది, చెప్పకుండానే వెళ్ళిపోతుంది. దాన్నే మనం అదృష్టం అంటాం, దురదృష్టం అంటూ ఉంటాం. అలాగా సంపద రాదలుచుకున్నప్పుడు ఎవరి పర్మిషన్, ఎవరి అనుమతి అవసరం లేదు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఎవరి అనుమతి తీసుకోదు. అది సంపద లక్ష్మీదేవి యొక్క లక్షణం. అంటే లోకంలో దీనికి చక్కగా ఒక ఉపమానాన్ని చూపిస్తున్నారు. చూడండి 3వ పాదంలో. ఎలాగయ్యా అంటే, కొబ్బరికాయ ఉంది, కొబ్బరికాయ కొడతాం, ఏమొస్తాయి? నీళ్లు వస్తాయి. నీళ్లు లోపలికి ఎలా వెళ్ళాయి తెలియదు, ఎలా వెళ్ళాయో తెలియదు. కానీ ఇందులో చిత్రమైన కొట్టిన తర్వాత బయటకు వస్తాయి. అలాగే ఇంకోటి ఉంది, ముఖ్యమైన విషయం. ఏనుక్కి వెలగబడినట్టు చాలా ఇష్టం. ఆ వెలగబడిని పెట్టండి ఏనుక్కి, తొండంతో తీసుకుని నోట్లో పెట్టి మళ్ళీ బయటకు ఇచ్చేస్తుంది. కాయ కాయలా ఉంటుంది, దాంట్లో గుజ్జుమాయం. అదే విచిత్రం. కాబట్టి అంటే సంపద కూడా అంతే. ఈ నారికేళం కొబ్బరికాయలు నీళ్ళు ఎలా వచ్చాయో తెలియదు. అలాగే ఏనుగు తిన్నప్పుడు వెలగపండు గుజ్జు ఎలా మాయమైపోయిందో తెలియదు. సంపద కూడా అదే లక్షణం. కాబట్టి మనం సంపద సంపాదించడం కాదు, దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి, చక్కగా సక్రమంగా ఖర్చు పెట్టుకోవాలి, పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి ఈ లక్షణాలను గ్రహించండి, ఆచరించండి, ఉన్నతులు కండి. పెద్ద అయ్యాక కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. మీకు చెప్పుకున్నాం, శతక పద్యాలు మానవుల్లో ఉన్న నైతిక ప్రవర్తన పెంచుతాయి, నైతిక విలువలు పెంచితే సమాధానం లేని విషయం అదే. ఇప్పుడు నీతివంతమైన జీవితం అలవడాలి అంటే శతక పద్యాలు చదివి వాటిని ఆచరిస్తే ఆ మానవుడు ఉత్తమ మానవుడు కాగలడు. సెలవు, మీ తెలుగు ఉపాధ్యాయులు సోమంచి శ్రీనివాస్ శాస్త్రి.